వికలాంగులు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదగాలని, అందుకు వైకల్యం అడ్డు కాదని, అందరితో పాటు తాము కష్టపడుతున్నామని సంకేతాలు ఇవ్వాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎం శ్రీనివాసరెడ్డి, సిడిపిఓ ఎల్ఐలు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో వికలాంగులకు మంజూరైన 100% సబ్సిడీ యూనిట్లను స్థాపించుకునేందుకు అర్హుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా అన్ని రంగాల్లో ముందుండి పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని వికలాంగులకు 100% సబ్సిడీపై ఒక యూనిట్ మంజూరైందన్నారు. అర్హులైన 3 పేర్లు తాము అధికారులకు పంపిస్తే అందులో ఒకరికి యూనిట్ మంజూరవుతుందన్నారు. కార్యక్రమంలో మెప్మా బాధ్యురాలు రేణుక పాల్గొన్నారు. సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిజేబుల్ పర్సన్స్కి వారి యూనిట్స్ ఎంపిక, లబ్ధాల ఎంపిక కోసం ఇంటర్వ్యూస్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. 1:3లో కూడా ఇది కలెక్టరేట్కి లిస్ట్ పంపించడం జరుగుతుంది. దాంట్లో ఒక ఎలిజిబుల్ పర్సన్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ 50,000 రూపాయల లోన్ అనేది శాంక్షన్ కాబడుతుంది. ఎన్ఎల్ఏ దుబ్బాక ఈరోజు మన మున్సిపాలిటీ ఆఫీస్లో ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద మొత్తం 12 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారిని ఈరోజు ఫిజికల్గా ఇక్కడ పిలిచి మున్సిపల్ కమిషనర్ గారు, నేను, తర్వాత మెట్రానికి సంబంధించిన సిబ్బంది ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అంటే వాళ్ళకు పర్సెంటేజ్ ఏంటిది, ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటిది, నిజంగా వాళ్ళు ఏ లోన్కు దేనికి అప్లై చేసుకున్నారు, అవన్నీ మనం పరిశీలించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యూనిట్ కాస్ట్ 50,000 రూపాయలు, 100% సబ్సిడీ. మండలానికి ఒక యూనిట్ ఇచ్చారు. అది నిజంగా అత్యవసరమైన వాళ్ళకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైనా ఉంటే మేము కమిటీ ఉంటుంది, ఒకటి మండల లెవెల్ కమిటీ. ఆ కమిటీ డిస్కస్ చేసి 1:3 అంటే ఒక యూనిట్కి 3 పేర్లు జిల్లాకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ జిల్లా లెవెల్లో అక్కడ సెలెక్షన్ అయ్యి మనకు మంజూరు ఇస్తే ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.